శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య రచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 27వ శ్లోకమైన జపోజల్ప శిల్పం యొక్క సూక్ష్మ వివరణ తెలుసుకుంటాం. ఈ శ్లోకం భావనోపనిషత్తు నుండి గ్రహించబడినది. ఈ భావనోపనిషత్తు గురించి ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకుంటాం. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన ప్రతి ప్రాదిక్షణ్యక్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణం దృశా సపర్యాపర్యాయ సౌహృదు యన్మే విలసితం. శ్రీమాత్రే నమః. భావనోపనిషత్తులో మొత్తం 49 సూత్రాలు ఉన్నాయి. అవి 1 నుండి 10 వరకు సూత్రములు మానవ దేహము శ్రీచక్రం, 11 నుండి 24వ సూత్రములు శ్రీచక్రంలో నవావరణలు, 25 నుండి 49వ సూత్రములు మానసిక పూజా విధానం చెప్పబడినది. ఈ విధంగా అంతా పూజ చేసి సిద్ధుడైన సాధకుడు మోక్షం పొందుతాడు. బాహ్య పూజ నకర్తవ్య కర్తవ్య బాహ్య జాతిభి అనగా మోక్షవాదులకు బాహ్య పూజ లేదు. బాహ్య పూజను కౌలాచారులు మొదలగు వారు చేయుదురు. అంతరారాధన అంటే సాధకుడు తానే భగవత్ స్వరూపంగా అని భావించి షట్చక్రాలలోనూ ఆ పరదేవతను అర్చిస్తూ కుండలిని శక్తిని సహస్రారంకు చేర్చి పరమానందాన్ని అనుభవిస్తాడు. అంతరారాధన ఏ విధంగా చేయాలో భావనోపనిషత్తు చెబుతుంది. పరమేశ్వరుని గురించి వివరించే ఉపనిషత్తులు 8. వాటిలో భావనోపనిషత్తు 1. ఇది అధర్వణ వేదాంత భాగము. శ్రీమాత మానసిక పూజ ఇందు వివరించబడినది. శ్రీ గురుభ్యో నమః. తేన నవరంధ్ర రూపో దేహ నవశక్తి రూపకం శ్రీచక్రం. మానవ దేహం 9 రంధ్రములతో ఉన్నది. శ్రీచక్రం 9 ఆవరణలు. వారాహి పితృరూప కురుకుళ్ళ దేవతా మాత పేరుండ. సాధకుడి తండ్రి వారాహి, తల్లి కురుకుళ్ళావతి. మానవ దేహంలో సుషుమ్నా నాడి కురుకుళ్ళ అంటారు. పురుషార్థసాగర. మానవ దేహంలో 7 చక్రాలు. 7 సముద్రాలు దాటిన తర్వాత సుధా సముద్రము ఉన్నది. ఇది సహస్ర కమలం. దేహో నవరత్న ద్వీప. దేహో సాధకుని శరీరమే సుధా సముద్రము. మధ్యలో నవరత్నాత్మకమైన మణిద్వీపం. ఇది శ్రీదేవికి నిలయం. ఉగాది సత్వధాతువిర్ అనేకై సంయుక్త సంకల్ప కల్పతరవ. మానవ దేహం 7 ధాతులు. చర్మం నుండి శుక్లం వరకు దేవి. మణిద్వీపంలో కల్పవృక్ష ఛాయలు ఉంటుంది. మానవ దేహంలోని సంకల్పాలే కల్పవృక్ష సముదాయము. తేజ కల్పకో ధ్యానం. సహస్రారంలో ఉండే దేవి యొక్క ప్రతిబింబయే జీవస్వరూపం. ప్రతిబింబమే జీవస్వరూపం. సహస్రారంలో ఉండే దేవి యొక్క ప్రతిబింబమే జీవ స్వరూపం.
ఆ కాంతి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. రసనయా భావ్యమాన మధురామ్ల త్యక్త కటు కషాయ లవణ రసాహ షట్ రుచ్యవ. అనగా నాలుక 6 రుచులను తెలుపుతుంది. ఇవి 6 ఋతువులు. తీపి వసంత ఋతువు, ఉప్పు గ్రీష్మ ఋతువు, కారం వర్ష ఋతువు, పులుపు శరద్ ఋతువు, చేదు హేమంత ఋతువు, వగరు శిశిర ఋతువు. క్రియాశక్తి పీఠం కుండలిని జ్ఞానశక్తి గృహం ఇచ్ఛాశక్తి మహా త్రిపుర సుందరి. మానవ దేహం త్రిశక్తిమయము. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి విశ్వరూపం, జ్ఞానశక్తి మందిరం, క్రియాశక్తి పీఠము. ఆలోచన మెదడులో వస్తుంది, అదే ఇచ్ఛాశక్తి లేదా పరాశక్తి. ఇదే ఆధారాది చక్రాలకుండా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలుగా పొందుతుంటుంది. నాదాహోద జ్ఞానమధ్యం నేయగం హవి నాతృజ్ఞాన జ్ఞేయో నామభేద భావనగం శ్రీచక్ర పూజనం. జ్ఞాత అనగా విషయ పరిజ్ఞానం కల సాధకుడు. జ్ఞానము అనగా తెలుసుకోవలసినది. జ్ఞేయము అనగా తెలుసుకొనబడినది. ఒకటిలో ఒకటి లయం అయ్యి జ్ఞేయం మిగులుతుంది. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి నిలయం చేయడమే శ్రీచక్రం. ఈ త్రిపుటిని క్షమించాలి, ఈ త్రిపుటిని లయం చేయడమే శ్రీచక్ర పూజ అయ్యి బ్రహ్మానందాన్ని ఇస్తుంది. నియతి సహిత శృంగారాదయో నవరస అణిమాదయ. శ్రీచక్ర ఆవరణ దేవతల వర్ణన. నవావరణలు. సాధకుని శరీరంలో నవరసాలు ఉన్నాయి. 1 శృంగార రసం అణిమాసిద్ధి, హాస్యరసం లఖిమాసిద్ధి, కరుణారసం గరిమాసిద్ధి, రౌద్రరసం మహిమాసిద్ధి, వీరరసం ఈసిత్వ సిద్ధి, భయానక రసం భయానక రసం వసిత్వ సిద్ధి, భీభత్సరసం ప్రాకామ్య సిద్ధి, అద్భుత రసం ప్రాప్తి సిద్ధి, శాంతి రసం సర్వకామ సిద్ధి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య పుణ్య పాపమయ భ్రామ్య అష్టశక్తయ. భూపురంలోని 2వ రేఖలో 8 మంది దేవతలు. సాధకుని శరీరంలో 8 మనోవికారాలు. కామము బ్రాహ్మి, క్రోధం మాహేశ్వరి, లోభం కౌమారి, మోహము వైష్ణవి, మదం వారాహి, మత్సరం మాత్సర్యం మాహేంద్రం మాహేంద్రి, పుణ్యము చాముండ, పాపము మహాలక్ష్మి. ఆధార నవకం ముద్రా శక్తయ. అనగా సాధకుని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు 9 స్థానాలు. భూపురంలోని 3వ రేఖలో 9 ముద్రాశక్తులు ఉన్నాయి. సాధకుని శరీరంలోని స్థానాలు ముద్రాశక్తులు. మూలాధారం సర్వ సంక్షోభిణి శక్తి, స్వాధిష్టానం సర్వ విద్రావణి శక్తి, మణిపూరం సర్వాకర్షణి శక్తి, లంబికాగ్రము సర్వ మహాంకుశ శక్తి, లంబికాగ్రము సర్వ మహాంకుశ శక్తి, ఆజ్ఞాచక్రం సర్వ ఖేజరీ శక్తి, సహస్రారం సర్వ బీజాశక్తి, ద్వాదశాంతము సర్వ యోని శక్తి. 2వ ఆవరణం శ్రీచక్రంలో 2వ ఆవరణం గురించి. శ్రీచక్రంలో 2వ ఆవరణలో 16 దళాలు ఉంటాయి. 16 ఆకర్షణ దేవతలు ఉందరు. ఇవి పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు యొక్క స్వరూపాలు. పంచభూతాలు ఇంద్రియాలు. 2వ ఆవరణ దేవతలు. పృథివీ కామాకర్షణి దేవి, జలము బుద్ధ్యాకర్షణి దేవి,
అగ్ని అహంకారాకర్షణి దేవి, వాయువు శబ్దాకర్షణి దేవి, ఆకాశము స్పర్శాకర్షణి దేవి, కన్ను రూపాకర్షణి దేవి, ముక్కు రసాకర్షణి దేవి, చెవి గంధాకర్షణి దేవి, నాలుక చిత్తాకర్షణి దేవి, చర్మము ధైర్యాకర్షణి దేవి, వాక్కు స్మృత్యాకర్షణి దేవి, చేతులు నామాకర్షణి దేవి, కాళ్ళు బీజాకర్షణి దేవి, బుధము ఆత్మాకర్షణి దేవి, రహస్యాంగము అమృతాకర్షణి దేవి, మనస్సు శరీరాకర్షణి దేవి. ఇవి మొత్తం 16. వచనాదాన గమన విసర్గ ఆనంద హాన ఉపాదాన ఉపేక్షా బుద్ధయో అనంగ కుసుమాది శక్తయో అష్టౌ. శ్రీచక్రం 3వ ఆవరణలో అష్టదళ పద్మము 8 దళములు ఉంటాయి. 8 మంది దేవతలు ఉంటారు. మానవ దేహంలో కర్మేంద్రియాల ధర్మాలు ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష అనునవి 8 మంది దేవతలు. ఇంద్రియాధర్మాలు తృతీయావరణ దేవతలు. వచనము అనంగ కుసుమాదేవి, దానము అనంగ మేఖలాదేవి, గమనము అనంగ మదనాదేవి, విసర్గము మల విసర్జనం అనంగ మదనాతుర దేవి, సంభోగము అనంగ రేఖాదేవి, ప్రవృత్తి అనంగ వేగినీదేవి, నివృత్తి అనంగాంకుశాదేవి, ఉపేక్ష అనంగ మాలినీదేవి. అలంబుస కుహు విశ్వోదరి వారుణ హస్తి జిహ్వ యశస్వతి అశ్విని గాంధారి పూషా శంఖిని సరస్వతి ఇడా పింగళ సుషుమ్యాచ ఇది చతుర్దశన్యాజ్య సర్వం సంక్షోభిణ్యాది చతుర్దశ దేవత. తర్వాత చతుర్థావరణము. శ్రీచక్రంలో 4వ ఆవరణ చతుర్దశ కోణము. ఇవి 14 కోణాలుగా ఉంటాయి. ఇవి 14 లోకాలకు ప్రతీకలు. మానవ దేహంలో 14 ముఖ్య నాడులే ఈ ఆవరణలో ఉండే దేవతలు. దేహంలో నాడులు 14 ఆవరణ దేవతలు. అలంబుస సర్వ సంక్షోభిణీ దేవి, కుహు సర్వ విద్రావణి దేవి, విశ్వోదరి సర్వాకర్షిణి దేవి, వారణ సర్వాహ్లాదిని దేవి, హస్తి జిహ్వా సర్వ సమ్మోహిని దేవి, యశస్వతి సర్వస్తంభిని దేవి, గాంధారి సర్వవశంకరి దేవి, పూషా సర్వరంజని దేవి, శంఖిని సర్వోన్మాదిని దేవి, సరస్వతి సర్వార్థ సాధికే దేవి, ఇడా సర్వ సంపత్తి పూరిణి దేవి, పింగళ సర్వ మంత్రమయీ దేవి, సుషుమ్న సర్వ ద్వంద్వ క్షయంకరి దేవి, ప్రాణాపాన వ్యానోవదాన సమాన నాగకూర్మ క్రకర దేవదత్త ధనుంజయ ఇది దశవాయవ సర్వసిద్ధి ప్రదాది దేవ్యో బహిర్దశారగా దేవతా. తర్వాత పంచమావరణం. శ్రీచక్రంలో 5వ ఆవరణం బహిర్దశారం. 10 కోణాలు ఉంటాయి. 10 మంది దేవతలు, సాధకుని శరీరంలో ప్రధాన వాయువులు, ఉపవాయువులు ఈ దేవతలు. వాయువు పేరు పంచమావరణ దేవతలు. ప్రాణ సర్వసిద్ధిప్రదాదేవి, అపాన సర్వ సంపత్ప్రదే దేవి, వ్యాన సర్వప్రియంకరీ దేవి, ఉదాన సర్వ మంగళకారిణి దేవి, సమాన సర్వ కామప్రదాదేవి, నాగ సర్వ దుఃఖ విమోచనీ దేవి, కూర్మ సర్వ మృత్యు ప్రశమనీ దేవి, క్రకర సర్వ విఘ్న నివారణీ దేవి, దేవదత్త సర్వాంగ సుందరీ దేవి, ధనుంజయ సర్వ సౌభాగ్యదాయిని దేవి. 18. తర్వాత 6వ ఆవరణం. 10 కోణములు ఉంటాయి. 10 మంది దేవతలు ఉంటారు. సాధకుని శరీరంలో 10 విధాల వాయువులు వలన ఆహారం పచనం చేయు శక్తులు. ఏతత్ వాయు దశక సంసర్గ ఉపాధి భేదేన. వాయువుల గుణాలు 6 ఆవరణ దేవతలు. రేచహ ఊపిరి విడుచుట సర్వజ్ఞాదేవి, పూరణ ఊపిరి పూరించుట సర్వశక్తిదేవి, శోషిల్లుట సర్వైశ్వర్య ప్రదాయిని, దాహక గుణము
సర్వ జ్ఞానమయి, ప్లావక గుణము, సర్వ వ్యాధి నివారిణి, వివిధ అన్నములు అధిష్టాన దేవతలు. క్షారక ఉద్గారక శోభకో మోహకో జృంభక. అనగా భక్ష్యము సర్వాధార స్వరూపిణి దేవి, భోజ్యం సర్వ పాపహరాదేవి, లేహ్యం సర్వానందమయీ దేవి, చోష్యము సర్వ రక్షా స్వరూపిణి దేవి, పేయం సర్వే సత్ఫలా దేవి. తర్వాత సప్తమావరణం, సప్తమావరణం. తర్వాత సప్తమావరణం శ్రీచక్రమంలో 7వ ఆవరణ అష్టకోణం, 8 కోణాలు, 8 మంది దేవతలు పొందులు. శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇచ్చా సత్వ రజ తమో గుణ వసిన్యాది శక్తయో అష్టౌ. సాధకుని శరీరంలో కల లక్షణాలు సప్తమావరణ దేవతలు. శీతము వసిని, ఉష్ణము కామేశ్వరి, సుఖము మోదిని, దుఃఖము విమల, ఇచ్చ అరుణ, సత్వగుణము జయిని, రజోగుణము సర్వేశ్వరి, తమోగుణము కౌళిని. శబ్దస్పర్శ రూప రసగంధ పంచతన్మాత్ర పంచపుష్ప బాణా. శ్రీమాత చేతి యందు పుష్పబాణమున్నది. ఇవి 5 పుష్పాలు. అవి పంచ తన్మాత్రలు. పంచభూతాల ధర్మాలు, వస్తువు యొక్క స్థూల స్వరూపమే గుణము, సూక్ష్మ రూపము తన్మాత్ర. బాణములు 3 రకములు. స్థూలములు పుష్పబాణములు, సూక్ష్మములు బీజ రూపాలు, కారణములు వాసన రూపములు. మన ఇక్షు ధను వశ్యో బాణ రాగ పాశో ద్వేషో అంకుశం ధనస్సు. శ్రీమాత చేతిలోని ఉన్న ఆయుధములు సాధకునిలో గల రాగద్వేషాలు. చెరుకు విల్లు సాధకుని మనస్సు, బాణము వశ్యత, పాశము అనురాగం, అంకుశము ద్వేషము. అవ్యక్త మహత్తత్వ అహంకారా కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిన్యో అంతః త్రికోణాగ్రగా దేవత. తర్వాత అష్టమావరణ శ్రీచక్రంలో 8వ ఆవరణ త్రికోణము. 3 దేవతలు ఉన్నారు. సాధకుని మనస్సులోని అవ్యక్తము కామేశ్వరి, మహత్తత్వము వజ్రేశ్వరి, అహంకారము భగమాలిని. వీరు శక్తి స్వరూపిణులైన పార్వతి, లక్ష్మి, సరస్వతులు. పంచదశ తిథి రూపేణ కాలస్య పరిమాణావలోకనం పంచదశ నిత్యాః. అష్టమావరణం శ్రీచక్రంలో 8వ ఆవరణ త్రికోణంలో 3 రేఖలు ఉన్నాయి. వాటిలో రేఖకు 5 చొప్పున 15 మంది దేవతలు ఉన్నారు. వీరిని నిత్యాదేవతలు అంటారు. ఈ నిత్యులు తిథులు స్వరూపాలు. తిథులు నిత్యాధిపతలు. పాడ్యమి కామేశ్వరి, విధియ భగమాలిని, తదియ నిత్యక్లిన్న, చవితి భేరుండ, పంచమి వన్నివాసిని, షష్ఠి మహావజ్రేశ్వరి, సప్తమి శివదూతి, అష్టమి త్వరిత, నవమి కులసుందరి, దశమి నిత్య, ఏకాదశి నీలపతాక, ద్వాదశి విజయ, త్రయోదశి సర్వమంగళ, చతుర్దశి జ్వాలామాలిని, పూర్ణిమ లేదా అమావాస్య చిత్ర. శ్రద్ధానురూపార్థీ దేవత తయోః కామేశ్వరీ సదానంద ఘనాపూర్ణ స్వాత్మీక రూప దేవత లలిత. తర్వాత 9వ ఆవరణం శ్రీచక్రంలో 9వ ఆవరణ బిందువు. ప్రధాన దేవతలు కామేశ్వరి, కామేశ్వరుడు. సాధకుడి ఆత్మయే కామేశ్వరి, బుద్ధి కామేశ్వరుడు. కావున సాధకుడి ఆత్మ దేవి ఏక సంధానం ఎప్పుడు అగును, అప్పుడు సాధకుడు పరబ్రహ్మ అగును. దీనిని బ్రహ్మాత్మిక సంధానం అందురు. ఇదే జీవన్ముక్తి. శ్రీలం ఇది సాహిత్యకరణగం సత్వం
ఇక్కడ నుండి అంతర్యాగ వివరణ. సాధకునికి సత్వ రజ తమో గుణాలలో మొదటి దానిని పెంపొందించాలి. సత్వగుణమే సాధకునికి ప్రధాన ఉపాసన. కర్తవ్యమకర్తవ్య ముదాసుతివ్య ఇది వికల్పనామాత్మని విలాపనం హోమః భావనాయుక్త ఉపచారః. బాహ్య పూజలో రాజోపచారాలు, మంత్రోపచారాలు చాలా ఉంటాయి. అంతః పూజలో బ్రహ్మమే సత్యం. ఇది మానసిక ఉపాసన. అస్తి నాస్తి ఇది కర్తవ్యత అనూపచారః. తర్వాత అనూపచారాలు. బ్రహ్మమే సత్యం. సర్వజీవ రాసుల యందు పరబ్రహ్మం నిర్గుణాకారమై ఉన్నది. ఈ భావన విరుద్ధంగా ఉంటే ఇదే అనూపచారం, చేయదగనిది. తస్య బాహ్య అంతఃకరణం తస్య బాహ్య అంతఃకరణం ఏకరూప గ్రహణం ఇది ఆవాహనం. దేహంలో బాహ్య అంతః ఇంద్రియాలను అరికట్టి ఆత్మయే దేవి ఆవాహనంగా సాధన చేయటం ఆసనం. శరీరంలో ఉన్న జ్ఞాన, కర్మ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇలా 14 విభిన్నమైన ధర్మాలు ఉన్నవి. ఇవి అరికట్టి సర్వము బ్రహ్మయే అని సర్వము బ్రహ్మమే అని భావించాలి. ఇది ఆసన సమర్పణ. రక్త శుక్ల పద ఏకీకరణం పాద్యం. పాద్యం. శ్రీమాత సాధకుని శరీరంలో ద్వాదశాంతంలో ఉన్నది. బ్రహ్మము ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్ల బిందువు అయ్యింది. విమర్శ శక్తి శుక్ల బిందువులో ప్రవేశించి రక్త బిందువు అయింది. ఈ రెండిటి కలయిక వల్ల మిశ్రమ బిందువు ఏర్పడింది. రక్త బిందువు అనగా చంద్రుడు, శుక్ల బిందువు అగ్ని, మిశ్రమ బిందువు సూర్యుడు. మిశ్రమ బిందువు నుండి నాదం, దాని నుండి కళలు ఉద్భవించాయి. మిశ్రమ బిందువు స్వరూపం కామేశ్వరి. కుడికాలు శుక్లవర్ణ ప్రకాశం, ఎడమకాలు రక్తవర్ణ ప్రకాశం. సాధకుడు ఈ 2 పాదములను ధ్యానిస్తూ వాటికి భేదము లేదు అవటమే పాద్యం. ఉజ్వల ఆమోదానంద ఆసనం దానం అర్ఘ్యం. అర్ఘ్యం. బాహ్య పూజలో త్రాగుటకు ఇచ్చే నీరు. అంతః పూజలో ఆత్మయే శ్రీమాతగా గ్రహించి బ్రహ్మానుసంధానం చేయడమే అర్ఘ్యం. స్వచ్ఛం స్వతసిద్ధ ఇది ఆచమనీయం. ఆచమానం అంటే మంత్రపూర్వకంగా నోటిలోనికి నీరు తీసుకోవటం. ఆత్మస్వరూప శ్రీమాత స్వచ్ఛమైనది. ఆ స్వచ్ఛత శ్రీమాతకు స్వయం సిద్ధం అని సాధకుడు గ్రహించాలి. చిచ్చంద్రమయీ సర్వాంగ ప్రవణగం స్నానం. బాహ్య పూజలో శ్రీమాతకు పంచామృత స్నానం చేస్తారు. అంతః పూజలో కుండలిని శక్తి ఆధార చక్రం ద్వారా మేలుకొలిపి సహస్రారం చేరి తన నోటితో సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. అప్పుడు సహస్రారం అనే చంద్రమండలం నుండి అమృతధారలు స్రవించి శరీరంలోని 72,000 నాడులు తడపబడతాయి. ఈ రకంగా అమృత వర్షం కురిపించడమే పరదేవతకు స్నానం. ఇదియే భావనోపనిషత్ మూల సూత్రం. చిదగ్ని స్వరూప పరమానంద శక్తి స్ఫురణం వస్త్రం. సాధకుని శరీరంలోని కాంతి అంతా ఆ పరాశక్తి యొక్క తేజస్సే. ఈ విషయం తెలిసి బ్రహ్మానందం పొందడమే వస్త్ర ప్రధానము. బ్రహ్మనాడి బ్రహ్మసూత్రం. జగత్తు అంతా బ్రహ్మమయమైన సూత్రంతో విరాజిల్లుతుంది కాబట్టి ఇది బ్రహ్మసూత్రం అయింది. సుషుమ్నా నాడినే బ్రహ్మనాడి అందరు. ఈ సుషుమ్నా నాడియే బ్రహ్మసూత్రంగా అంతఃపూజగా సాధకుడు గ్రహించాలి. స్వవ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణం. శ్రీమాతకు
శ్రీమాతకు కంఠసూత్రంతో పాటు వివిధ ఆభరణాలు సమర్పించాలి. సాధకుడు తాను పరబ్రహ్మంగా భావించి మాయామోహం చేత మనిషిగా భావించిన శరీరంతో కాని వస్తువులతో కాని నాకు సంబంధం లేదు అని పరిత్యజించడమే దేవికి ఆభరణం. సత్సంగ పరిపూర్ణత అనుస్మరణం గంధః. గంధం శ్రీమాతకు గంధ సమర్పణ. సాధకుని శరీరంలో పరాశక్తి కాంతులీనుతూ శరీరం అంతా తేజస్సుతో ప్రకాశించి సాధకుడు ఎల్లప్పుడూ పవిత్రుడనే భావం కలగటం అంత గంధ సమర్పణ. రమణ మహర్షుల వారికి క్షురకర్మ చేసేటప్పుడు క్షురకుడు తన అనుభవం ఇలా చెప్పేవాడు. శిరస్సు నుండి మధురమైన వాసన వచ్చేదని చెప్పేవాడు. సమస్త విషయానాం మననః స్థైర్యేణానుసంధానం కుసుమం. శ్రీమాతకు నానా రకాల పుష్పాలతో బాహ్య పూజలు చేస్తాము. సాధకుడు ఇంద్రియ వాంఛలకు లొంగకుండా సర్వము బ్రహ్మమని జాగరణతో ఉండటమే పుష్ప పూజ. ఏషామేవ సర్వదా స్వీకరణం ధూపః. ధూపం సాధకుడు ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవడమే ధూప సమర్పణ. పవన అవిచ్ఛిన్న ఊర్ధ్వ జ్వలన సచ్చిత్ ఉల్కాకాశ దేహో దీపః. దీపం బ్రహ్మ తేజస్సు వాయువుతో కలిసి జ్వాలగా ప్రకాశిస్తుంది. సాధకుడు తన దేహంలో చిక్కలను పరాశక్తిగా భావించడమే శ్రీమాతకు దీప సమర్పణ. సమస్త యాతాయాత వర్జనం నైవేద్యం. ఇంద్రియమును జయించి బ్రహ్మాకార వృత్తితో ఉండడమే నైవేద్యం. వస్తాత్రయై ఏకీకరణం తాంబూలం. తాంబూలం తాంబూల సమర్పణ ఆకు వక్క సున్నము కలిస్తే తాంబూలం అవుతుంది. ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలు. ఆ 3 అవస్థలను తురీయావస్థలో విలీనం చేయడమే తాంబూలం. తురీయావస్థ అంటే మెలకువ నిద్ర కలలు ఉండవు. మూలాధార ఆబ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్ర ఆమూలధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. ప్రదక్షిణం శరీరంలో ప్రాణవాయువు ఆధార చక్రం నుండి సహస్రారం వరకు తిరిగి సహస్రారం నుండి ఆధార చక్రం వరకు సుషుమ్న మార్గం ద్వారా తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు సంచారం ఆత్మరూపంలో ఉన్న దేవతలకు ప్రదక్షిణం అవుతుంది. దీనినే అజప జపం అంటారు. అనగా సోహం. ఆత్మ ఏక క్షణంలో సహస్రారాన్ని వదులుతుందో ఆత్మ ఏ క్షణంలో సహస్రారాన్ని వదులుతుందో ఆ క్షణమే పరబ్రహ్మలో ఐక్యం అవుతుంది. దీనిని తురీయావస్థ అంటారు. తురీయావస్థ నమస్కార. నమస్కారం శ్రీమాతకు నమస్కారం చేయడమే సాధకుడు తురీయా స్థితిలో ఉన్నట్లు లెక్క. దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం పరిహరణం. సాధకుని స్థూల శరీరం మాయతో కూడుకున్నది. సూక్ష్మ శరీరం జ్ఞాన స్వరూపం. సూక్ష్మ శరీరమైన జీవాత్మ పరమాత్మనందు విలీనం చేయడమే బలి సమర్పణం. సత్వం అస్తి కర్తవ్య మకర్తస్య ఔదాసీన్య నిత్యాత్మ విలాపనకం హోమః. ధ్యానం సాధకుడు శ్రీమాత పాదముల నుండి వచ్చే తేజస్సులో విలీనమైనట్లు తలంచి తాను కూడా ఆ తేజస్సులో భాగమేనని సర్వము పరబ్రహ్మమయమని భావించడమే పరిపూర్ణ ధ్యానం. స్వయం తత్ పాదుక నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం. శ్రీమాత పాదములలో సాధకుని సమస్త అర్పణను నిమజ్జనం చేయడమే పరిపూర్ణ ధ్యానం. ఏవం ముహూర్తత్రియం భావనాయ యుక్తో భవతి తస్య దేవతాత్మైక సిద్ధి. సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపుడిగా భావించి 3 ముహూర్తముల కాలములు దేవి యందు మనసు లగ్నం చేసి ఆ దేవిలో ఐక్యత పొందుతాడు. దీనిని బ్రహ్మత్వం సిద్ధించటం
అంటారు. చింతిత కార్యాణి అయత్నేన సిద్ధ్యంతి సయేవ శివయోగి ఇది కథ్యతే ఇది ఉపనిషత్. ఈ విధంగా సాధకుడు సిద్ధుడై శివయోగి అవుతాడు. ఇది భావనోపనిషత్ సిద్ధాంతం. కారిహాది మత ఉక్తేన భావన ప్రతిపాదిత జీవన్ముక్తో భవతి య ఏవం వేద. కాది కర్మయోగ మార్గం, హాది జ్ఞానయోగ మార్గం. ఈ రెండు మార్గాలలో ఎవరు ఈ భావనోపనిషత్ భావన చేస్తూ ఉపాసిస్తాడో అతడే జీవన్ముక్తుడు అవుతాడు. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాసిజేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ భావనోపనిషత్తు అనుగ్రహింపబడిన వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక. నమః శివాయ చ నమః శివాయ.